హైదరాబాద్ లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టయింది. కోంపల్లిలోని మల్లాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ దందా కొనసాగుతుంది. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ప్రముఖ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ ప్రసన్నకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఈగల్ టీం గుర్తించింది. భీమవరంకి చెందిన డాక్టర్ ప్రసన్న 20 సార్లు డ్రగ్స్ కొన్నట్టు నిర్ధారించారు. సూర్య ఫ్రెండ్ హర్ష ద్వారా డాక్టర్ ప్రసన్న డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 23 మంది వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్స్ సప్లై చేశారు. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం యాజమాన్యాల ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. బ్రాడ్వే ఓనర్ రోహిత్ మాదిశెట్టిపై కూడా కేసు నమోదు చేశారు. ముగ్గురు పబ్ యజమానులతో కలిసి సూర్య పార్టీలు నిర్వహించారు. ములుగులోని రిసార్టులో ఫ్రెండ్స్ ని పిలిచి మరీ పార్టీలిచ్చాడు. ఢిల్లీ నుంచి వచ్చిన మహిళ చెప్పుల మాటున డ్రగ్స్ సరఫరా చేస్తుంది. ఐ హీల్స్ లోపల డ్రగ్స్ పెట్టి సూర్యకు నైజీరియన్స్ పార్సల్ చేశారు. దీంతో సూర్య అతని ఫ్రెండ్ హర్షలను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. మొత్తానికైతే కోంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగానైతే ఈ డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, మొత్తానికైతే ఇటు యజమాని సూర్యని అదుపులోకి తీసుకున్నారా పోలీసు? ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? హైదరాబాద్ లో మరొకసారి భారీగా డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్స్ దందాలో కొరియర్ల ద్వారా నైజీరియన్లతో యొక్క సరఫరా అనేది జరుగుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. మొత్తం టీనాప్ కు సంబంధించినటువంటి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓ రెస్టారెంట్ నిర్వాహకుడిని పట్టుకుని విచారించగా ఈ దందా వెలుగులోకి వచ్చింది. వినియోగదారుల్లో కార్డియాలజీకి సంబంధించినటువంటి డాక్టర్ కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ఈ ఉదంతంలో మొత్తం 25 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కొంపల్లి మాల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు కూడా ఐడెంటిఫై చేశారు. సూర్య అనేటువంటి వ్యక్తి, ఈ రెస్టారెంట్ నిర్వహిస్తున్నటువంటి సూర్య అనేటువంటి వ్యక్తి దగ్గర మాదక ద్రవ్యాలు ఉన్నాయనేటువంటి సమాచారంతో సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి సోమవారం రాత్రి 7:15 ప్రాంతంలో వాహనంలో వచ్చినటువంటి సూర్యను పట్టుకొని అతని కారు డాష్ బోర్డు ను తనిఖీ చేసిన తర్వాత ఓజీ వీడ్, ఎక్స్టసీ టాబ్లెట్స్ లభించాయి. కారు సీటు కింద దాచినటువంటి పార్సిల్ బాక్స్ లో వేరొక లేడీస్ కు సంబంధించినటువంటి స్లిప్పర్స్ అనేవి కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా ఆ పాకెట్ లో కొకైన్ దొరికింది. మొత్తం ఈ దందా అనేది గత కొంతకాలం నుంచి కూడా ఈ సూర్య రెస్టారెంట్ సెంట్రిక్ గా చేస్తున్నట్లు కూడా ఐడెంటిఫై చేశారు. ఆ పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పలు అంశాలను వెల్లడించారు. అయితే తను చెప్పినటువంటి వివరాలను బట్టి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లు వాటి అన్నిటికీ కూడా తను ఈ డ్రగ్స్ సరఫరా అనేది చేస్తున్నట్లు కూడా ఒప్పుకోవడం జరిగింది. రెస్టారెంట్ ను 2020లో ప్రారంభించిన తర్వాత అక్కడికి స్నేహితుల ద్వారా ఈ యొక్క డ్రగ్స్ దందా అనేది స్టార్ట్ అయింది. ములుగులో ఉన్నటువంటి బంధువులు రాహుల్ కు చెందినటువంటి ఫామ్ హౌస్ కు తరచూ వెళ్లేవాడు. హిమాయత్ నగర్ కు చెందిన హర్ష కొల్లారంలో ఉండే నవదీప్ రెడ్డితో కలిసి అక్కడ మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ప్రిజం పబ్, జూబ్లీ హిల్స్ లోని ఫామ్ పబ్, మాదాపూర్ లో ఉన్నటువంటి బడ్ బాక్స్, హైటెక్ సిటీలోని బ్లాక్ 22లో హర్ష, మణికొండకు చెందినటువంటి సందీప్ కోరపాటి, విజయవాడకు చెందినటువంటి వెంకట్లతో కలిసి కొకైన్ సేవించడం జరిగింది. వీళ్ళ యొక్క పబ్లను హై ప్రొఫైల్ ఉన్నటువంటి పబ్లు కేంద్రంగానే వీళ్ళ యొక్క డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నట్లు కూడా తను కన్ఫెషన్ చేయడం జరిగింది. ఇంకా రాజా శ్రీకర్ కు చెందినటువంటి క్వేక్ అరేనా పబ్, అలాగే పృథ్వీ వీరమాచినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఎగ్జోరా, రోహిత్ మాడికి చెందినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బ్రాడ్వే పబ్లలోనూ స్నేహితులతో కలిసి మాదక ద్రవ్యాలు సేవించేవాడు. ఇందుకోసం పబ్లలో కొన్ని ప్రత్యేక స్పెషల్ స్పాట్స్ ను కేటాయిస్తారన్నటువంటి విషయాన్ని కూడా తను తెలియజేయడంతో ఒక్కసారిగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లలో డ్రగ్స్ దందా అనేది ఏ రకంగా కంటిన్యూ అవుతుందనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇంకా థాయిలాండ్ లో ఉన్నటువంటి నైజీరియన్లతో ఉన్నటువంటి పరిచయాలతో 2024 మే నెలలో సూర్య తన స్నేహితులతో కలిసి థాయిలాండ్ కు వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి నైజీరియన్ ను నిక్ పరిచయం అయ్యాడు. అతని ద్వారానే తరచూ కొకైన్, ఎక్స్టసీ మాత్రలను కొని ఇతరులు తన యొక్క స్నేహితుల ద్వారా వాటిని తీసుకొని రావడం, వాటిని సరఫరా చేయడం జరిగినట్లు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ నెల 4న కొకైన్ కోసం నిక్ ఖాతాకు 80 వేల రూపాయలు పంపగా సోమవారం శ్రీ మారుతి కొరియర్ సంస్థ నుంచి సూర్యకు పార్సిల్ అందింది. నైజీరియన్లు డెజ్మాండ్, స్టాన్లీ, ప్రిన్స్ తో పాటు మరికొంతమంది వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు తెలిసిన తర్వాత పోలీసులు వారి మీద కేసు నమోదు చేశారు. రత్నాలకి ఇంకా ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ దందా అనేది కొనసాగుతుంది? ఈగల్ టీం ఏమని చెప్తుంది ఇప్పటి వరకు?
అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు అనేక హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ పబ్లలోనే ఈ దందాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఇన్సిడెంట్ లో పుప్పాలగూడకు చెందినటువంటి జశ్వంత్, బెంగళూరులో ఉన్నటువంటి సునీల్, గచ్చిబౌలిలో ఒక ప్రముఖ ఆసుపత్రిలో కార్డియోవాస్కులర్ సర్జన్ గా పనిచేస్తున్నటువంటి ఆ ప్రసన్న అనేటువంటి భీమవరానికి చెందినటువంటి వ్యక్తితో కలిసి పలుమార్లు యొక్క డ్రగ్స్ ను తీసుకున్నట్లు కూడా వెల్లడించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ బానిసలుగా ఉండి పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా డ్రగ్స్ ను తీసుకున్నట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్న.